తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లు పరిష్కరించమని చెప్పి గతంలో అనేకమైన ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు తెలిపిన వాళ్ళు పెడచెవిన పట్టడం జరిగింది. మేము పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేయడం జరిగింది. ఆ కాలయాపనలో భాగంగానే మా న్యాయమైన డిమాండ్లు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు, మీరు ఇస్తానన్న 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు, ఆటోమీటర్ ఛార్జీలు, 2 వీలర్ల రద్దు, 5 లక్షల ప్రమాదం బీమాలు 10 లక్షలకు ఇస్తా అన్నారు. ఇవన్నీ సమస్యలు, మాకు ఆటో పర్మిట్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వందలాది మంది పాల్గొనడం జరిగింది. మా ఆటో సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఏఐటీసీ, బిఆర్టీయూ, సిఐటియు, టీయూసీఐ, యూనిటీ తెలంగాణ, పిఏడిఎస్ అనేక సంఘాలలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పాటిస్తున్నాం. బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్ పాటించి ఆ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఆ భారీ బహిరంగ సభలో వేలాది మంది అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తున్నాం. కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని ఆలోచన ఉంది. స్పందించకపోతే డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.